ఇటీవల కాలంలో కరీంనగర్లో వరుసగా కార్పొరేటర్ అరెస్ట్ అది ముమ్మాటికి కాంగ్రెస్ అంటే కావాలనే చేస్తున్నట్టు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీ పట్ల తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా కరీంనగర్ మానేర్ రివర్ ఫ్రంట్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే దానికి సంబంధించిన పనులు ఇప్పటికీ నత్తనడక సాగుతున్నాయి. అయితే ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడేందుకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు. సార్ చెప్పండి, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే మానేర్ రివర్ ఫ్రంట్ పనులు కానీ మరి ఇతర అనేక పనులు మంచిగా సాగాయి. అయితే ఇప్పుడున్న నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేర్ రివర్ ఫ్రంట్ పనులు ఇతర పనులు నత్తనడక సాగుతున్నాయి ఆరోపణ వస్తుంది. దాన్ని మీరు ఏమంటారు? నత్తనడకగా సాగడం కాదు, అసలుగా బంద్ చేసారు. పనులు ఏం జరుగుతలేవు, అక్కడ పనులు బంద్ చేసారు. అది మళ్ళీ ప్రభుత్వం చెప్పేంత వరకు మీరు పనులు మొదలుపెట్టద్దని చెప్పి ఆదేశించినట్టు నాకు అర్థమైంది. నేను ఇంజనీరింగ్ అధికారులు అడిగితే చెప్పింది ఏంటంటే నత్తనడక కాదు, అసలు నడుస్తలేదు, పనులన్నీ ఆపేసారు. మరి వాళ్ళు దాన్ని ఏది ప్రయారిటీ, ఏది మొదలు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఆర్థిక పరిస్థితులు మొత్తం ఆలోచించి మీరు చేస్తామని చెప్పినట్టు నాకు అర్థమైంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ కింద జాబితాలో చేర్చి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు. బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం. చాలా విషయాల్లో ఇవాళ బ్రహ్మాండంగా కరీంనగర్ అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిని ఆపదు, ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మరి ఈనాటి ప్రభుత్వం పైన ఉన్నది. అందుకోసము నేను మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, మీరు కరీంనగర్ నగర అభివృద్ధి బాటలో నడుస్తున్న సందర్భంలో జరుగుతున్న పనులు ఆపకండి. ఈ పనులని కూడా ఈ నగరాన్ని ఒక ముందుకు తీసుకెళ్లే విధంగా స్మార్ట్ సిటీ జాబితాలో పెట్టి దాదాపు 1000 కోట్ల రూపాయలతోని అంచనాలు వేసి పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ పనులు ఆపదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో మీరు ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్కు ఎలాంటి నిధులు తీసుకురాలేదు. ఇప్పుడే నేను మొత్తం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని అభివృద్ధి పనులు తానే చేశానంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తారు. మీరేమంటారు? నేను డెఫినెట్గా ఖండిస్తాను కదా. నేను అడిగిన మీడియా ఏమంటారు అనేది నా ప్రశ్న. మీరేమంటారు? ఎప్పుడు స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది? బండి సంజయ్ గారు కార్పొరేటర్ను, ఎంపీ ఉన్నప్పుడు కాదు కదా. ఎప్పుడు జాతీయ రహదారులు శాంక్షన్ అయినాయి? బండి సంజయ్ గారు కార్పొరేటర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. బండి సంజయ్ గారు ఎంపీ అయిన తర్వాత పనులు జరుగుతున్నాయి. జరుగుతున్న పనులకు ఆయన ఎట్లా చెప్పుకోగలుగుతాడు? ఎప్పుడు చెప్పుకోవాలి? ఆయన స్వంతంగా తన ఎంపీగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయించి పనులు జరుగుతుంటే నేను చేయించినా చెప్పుకోవడం తప్పులేదు బండి సంజయ్ గారు. కానీ ఇవాళ జగిత్యాల, కరీంనగర్, వరంగల్ బండి సంజయ్ గారు కాకముందే దానికి జాతీయ రహదారి 563 అని నెంబర్ వచ్చింది. అంచనాలు వేశారు, భూసేకరణ జరిగింది, టెండర్లు పిలిచే సందర్భంలో ఎన్నికలు జరిగినాయి, పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు తను దానికని ఎట్లా చెప్పుకోగలుగుతాడు? అదేవిధంగా ఎల్కతుర్తి, హుస్నాబాద్, సిద్దిపేట, రామాయణపేట, మెదక్ వరకు జాతీయ రహదారిలో దాన్ని పొందపరచాలని చెప్పి నా లిఖితపూర్వమైన లేఖపైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాపించి నితిన్ గడ్కరీ గారి దగ్గర ఒప్పించి అది శాంక్షన్ చేయించినాం. దాని టెండర్లు పిలిచినప్పుడు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు జరుగుతున్నప్పుడు నేనని ఎట్లా చెప్పుకోగలుగుతాడు కదా. కాబట్టి వారు ఏం చెప్పుకోవాలంటే, నేను ఎంపీ అయిన తర్వాత 2019 తర్వాత ఈ ప్రతిపాదనలు జరిగి దీనికి నెంబర్ వచ్చింది, ఇది శాంక్షన్ అయినాయి అని చెప్పుకోవచ్చు. మీరు ఎంపీ అయిన తర్వాత 2019 తర్వాత మీరు ప్రతిపాదన చేసి దానికి ఒక శాంక్షన్ తీసుకొచ్చి దానికి ఒక నెంబర్ తీసుకొచ్చేటప్పుడు ఒక జాతీయ రహదారి ఉన్నదా? ఒక్క నవోదయ పాఠశాల ఉందా? మీరు ఎంపీ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు పాత జిల్లాలకు ఉన్నాయి, కొత్త జిల్లాలు 23 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. మరి ఒక్క నవోదయ విద్యాలయాలు మీరు 4 ఎంపీలు గెలిచారు బీజేపీ వాళ్ళు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, బాపురావు గారు, ఒక్క జిల్లాకైనా ఒక నవోదయ విద్యాలయం తీసుకొచ్చిండ్రా? ఏదీ లేదే. 4 ఎంపీలు ఈ 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా తీసుకురాలేదు. జాతీయ ప్రాజెక్టు గోదావరి నది పైన, కృష్ణా నది పైన ఏ ప్రాజెక్టుకైనా జాతీయ ప్రాజెక్టు తీసుకురావాలని చెప్పి గొంతుగించుకొని మాట్లాడిన పార్లమెంట్లో.
దేనికైనా ఒక్కదానికైనా జాతీయ ప్రాజెక్ట్ తీసుకొచ్చిర్రా? కర్ణాటకలో తుంగభద్ర నదిపైన బద్రీ నదిపైన మరి కర్ణాటక బీజేపీ ప్రభుత్వం తెచ్చుకున్నారే. ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు బుందేల్ఖండ్లో ఒక జాతీయ ప్రాజెక్ట్ డిక్లేర్ చేసిండ్రే. తెలంగాణకు ఎందుకు తీసుకురాలేదు 4 ఎంపీలు గెలిచిన వాళ్ళు? కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వీరు గెలిచినా ఒకటే, గెలవకున్నా ఒకటే. మోడీ గారు ప్రధానమంత్రి అయితం 400 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పి మోడీ గారు అంటున్నారు. 400 ఎంపీ సీట్లు గెలిచేటువంటి మోడీ గారికి ఈ 4 అవసరం లేదు. ఆ మందల ఈ 4 ఉండవలసిన మాలాంటి వాళ్ళం పార్లమెంట్లో ఉన్నట్టయితే గొంతు దించుకొని తెలంగాణ కోసం కష్టపడి కొన్ని ప్రాజెక్టులు తీసుకొని వస్తాం. ఓకే సార్, ఇటీవల కాలంలో కరీంనగర్లో వరుసగా కార్పొరేటర్ల అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అది ముమ్మాటికి కాంగ్రెస్ అంటే కావాలనే చేస్తుంది అనుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ పట్ల అంటే మీ కార్యాచరణ అది కాదమ్మా, నువ్వు 2 మిక్స్ చేయదమ్మా. నా రిక్వెస్ట్ ఏంటంటే 2 మిక్స్ చేయదు. ఓకే సార్, గత కొద్ది రోజుల్లో కరీంనగర్ చూసుకుంటే వరుసగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్ అవుతున్నారు. ఇదే అంటే కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని మీరు అనుకుంటున్నారు? నేను కాంగ్రెస్ చేసే కుట్రగా నేను అనుకోవడం లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సిపి గారు దగ్గరికి కొంతమంది వెళ్ళి మా కార్పొరేటర్ల పైన ఆరోపణలు చేసిన మాట నిజం చూపిస్తున్నాడు. అదేవిధంగా వేరే పార్టీ నాయకుల పైన కూడా కాంప్లైంట్స్ ఇచ్చారు. అర్థమైందండి? ఒక చట్ట ప్రకారంగా ఒక పోలీస్ అధికారికి విచారించేటువంటి హక్కు ఉన్నది. కానీ ఒకే పార్టీ పైన ఒకే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన విచారణ పేరిట అరెస్ట్ చేయడం భావ్యం కాదని చెప్పి నేను సిపి గారితో ఫోన్లో మాట్లాడినాను, నేరుగా మాట్లాడాను. ఇది కరెక్ట్ కాదు సిపి గారు, మీరు మా పార్టీ వాళ్ళు తప్పు చేస్తే మీరు చర్యలు తీసుకోండి. వేరే పార్టీ వాళ్ళపైన కూడా ఆరోపణలు వచ్చినాయి. అది మీ మీడియా ప్రపంచం చెప్పింది. 800 కంప్లైంట్లు వచ్చినాయి ఈ సిపి గారి దగ్గరికి అని చెప్పారు. 800 కంప్లైంట్లు వచ్చినప్పుడు మరి అన్నీ విచారించాలి కదా. వేరే పార్టీ నాయకులపైన కూడా ఆరోపణలు వచ్చినాయి కదా. నువ్వు వీళ్ళని అరెస్ట్ చేస్తే ప్రజలు ఏమనుకోరు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఒకే పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేట్లు అరెస్ట్ చేసేసరికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను, నా పార్టీ పైన ఈ ఆరోపణలు ఉంటే నాకు మంచిది కాదు అని చెప్పి నేను సిపి గారితో నేరుగా మాట్లాడాను. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఒక విధంగా మా పార్టీ పైన అరెస్టు చేసి భయభ్రాంతులు చేసి మా పార్టీ నాయకులు లొంగ తీసుకొని వాళ్ళ పార్టీలో జాయిన్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నం లోపల ఇది ఒక భాగం అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇట్లాంటి ప్రవర్తన రానున్న ఎన్నికల్లో ఏమన్నా ప్రభావం దాటిస్తుందంటారు? డెఫినెట్గా నేను ఉత్తముంటే రండి, గల్లీ చెప్తాం మేము మా పార్టీ నాయకులు ఒకరిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ కాదు, సిరిసిల్ల లోపల ఒక జర్నలిస్టు మిత్రుడు అక్కడ ఉన్నటువంటి మన వీళ్ళు ఎవరు మన నేత కార్మికులు మరి ఇప్పుడు చీరలు, బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, తర్వాత క్రిస్మస్ చీరలు ఆర్డర్స్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఫిబ్రవరి మాసంలో ఆర్డర్స్ ఇచ్చేది. ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆర్డర్స్ ఇవ్వలేదు. మీరు ఆర్డర్స్ ఇవ్వకపోవడం వల్ల, మా పని లేకపోవడం వల్ల ఆయన వేరే వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ వ్యాపారం చేసుకున్నారని చెప్పి ఒక జర్నలిస్ట్, మీలాంటి జర్నలిస్టు, ఇన్వెస్టిగేషన్ చేసే జర్నలిస్టు ఆయన చూపిస్తే కాంగ్రెస్ నాయకులు తిడుతున్నారు, అరెస్ట్ చేపిస్తామని చెప్తున్నారు, పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం భావిస్తున్నదంటే వాళ్ళు మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. మేము ఈ తాటాకు చెప్పడానికి భయపడేవాళ్ళం కాదు మేము. ఎందుకంటే తెలంగాణ రాదు, కాదు, వచ్చేది కాదు, సచ్చేది కాదు అన్నటువంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్న వాళ్ళు, వాళ్ళ శిష్యులు వీళ్ళంతా. వీళ్ళు మాకు లెక్కనా? ఓకే, రైట్. మొత్తంగా చూసుకున్నట్టయితే మాత్రం ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేసి అయితే కేసులు పెట్టి అక్రమంగా తమని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ పార్టీలో చేర్చుకునేందుకనైతే మాత్రం బోయినపల్లి వికాస్ కుమార్ గారు ఓవర్ టు